అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. సౌదీ అరేబియా అక్రమ వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వేలాది మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తోంది. మరికొంతమందిని సౌదీ అరేబియా నుంచి బయటకు కూడా పంపించేస్తోంది. ఈ ఎఫెక్ట్ ఇటు ఇండియాపై కూడా ఉండబోతోంది. ఇండియాకు వీసాలను నిలిపివేసింది సౌదీ అరేబియా. ఇండియాతో పాటు మొత్తం 14 దేశాలకు వీసాల జారీపై నిషేధాన్ని విధించింది. సౌదీ అరేబియాలో ఎవరెవరైతే అక్రమ వలసదారులు ఉంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు 18,000 మందిని అరెస్ట్ చేసి స్వదేశాలకు పంపించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా ఎక్కువ మంది సౌదీ అరేబియా వివిధ కారణాలతో వివిధ రకాల వ్యాపారాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి, పనులు చేసుకోవడానికి సంబంధించి ఇలా రకరకాల కారణాలతో సౌదీ అరేబియా వెళుతూ ఉంటారు. అందులో భారతదేశం నుంచి కూడా వెళుతూ ఉంటారు. అయితే ఇలా భారతదేశం నుంచి వెళ్ళిన వారు కూడా అక్కడ అక్రమంగా ఉంటూ పట్టుబడి జైల్లో ఉంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే వారం వ్యవధిలోనే 18,000 మంది అక్రమ వలసదారులను సౌదీ అరేబియా అరెస్ట్ చేసింది. వీరంతా కూడా రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించి అక్కడ ఉంటున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు జూన్లో హజ్ యాత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో హజ్ యాత్రకు సంబంధించి కొన్ని స్లాట్లను దేశాల వారీగా సౌదీ అరేబియా కేటాయిస్తుంది. అలా ఎవరైతే హజ్ యాత్రకు వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇండియాతో పాటు మొత్తం 14 దేశాలకు వీసాల జారీలో నిబంధనలను విధించింది. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ, విజిట్ వీసాలపై ఈ నిషేధం అమల్లో ఉంటుంది. జూన్ వరకు నిషేధం అమల్లో ఉంటుంది అని తెలుస్తోంది. ఈ జాబితాలో ఇప్పటికే భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్, మొరాకో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అక్రమ వలసదారులను గుర్తించిన వారిలో ఇథియోపియా నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సుమారు 66% మంది ఇథియోపియా నుంచి వచ్చి అక్కడ అక్రమంగా ఉంటున్నట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఎక్కువ మంది యెమెన్ వాసులు ఎక్కువ మంది సౌదీ అరేబియాకు అక్రమంగా వెళ్ళి అక్కడ ఉంటున్నట్టుగా గుర్తించారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నిబంధనలు విధించిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. సౌదీ అరేబియా మొత్తం 14 దేశాలకు చెందిన పౌరులకు కొన్ని రకాల వీసాలను నిలిపివేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం చాలా దేశాలపై ఉంది. మొత్తం 14 దేశాల వీసాలకు సంబంధించి సౌదీ అరేబియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం భారతదేశంపై ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిర్ణయం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఇది చాలా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ప్రధానమైన కారణంగా ఇక్కడ కనిపిస్తోంది ఒకటే, రోహిత్. ఎందుకంటే గత ఏడాది హజ్ యాత్ర సందర్భంగా 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు. దాంట్లో ప్రధానంగా రద్దీకి సంబంధించి, ఎందుకంటే రిజిస్టర్ కాని యాత్రికులు హజ్ యాత్రలో ఎక్కువగా చేరుకున్నారనేది వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం. ఈ కారణంగానే అక్కడ హోటల్స్ కావచ్చు, అక్కడ అకామిడేషన్ కి సంబంధించి కిక్కిరిసిపోయిన పరిస్థితి. వాటితో పాటు హజ్ యాత్రలో సందర్భంగా ఆ వేడికి, ఎందుకంటే ఒక్కసారిగా వేడి వాతావరణం వాటిని తట్టుకోలేకపోయిన వివిధ కారణాలు, సాధారణంగా ఒక వీసా మీద అంటే ఒక కారణంగా వెళ్ళి అక్కడ ఉండిపోయి దాంతో పాటు హజ్ యాత్రలో పాల్గొన్న సందర్భాలు గతంలో అనుకుంటూ కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ కారణాలు ఈసారి హజ్ యాత్రకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ చూపించకూడదు. మరీ ముఖ్యంగా రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే, ఇక్కడ ఇంకోసారి చెప్పడం జరుగుతోంది, రిజిస్టర్ అయిన యాత్రికులకు సంబంధించి మాత్రమే వాళ్లే హజ్ యాత్రలో పాల్గొనాలి, వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించాలి, ఆ రద్దీని నియంత్రించాలి అనేది ప్రధాన లక్ష్యంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అఫ్కోర్స్ ఇది భారతీయుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది కొన్ని లక్షలాది మంది వెళ్తూ ఉంటారు హజ్ యాత్రకు సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కీలక నిర్ణయానికి సంబంధించి అయితే ఇక్కడ గత ఏడాది మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే గత ఏడాదికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోని ఒక డేటాను వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా 2021 లెక్కల ప్రకారం నుంచి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఇథియోపియాకి, ఎందుకంటే దాదాపుగా 2021 లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక 82,679 మందికి సంబంధించి అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో 68.7% సంబంధించి అక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనేది రైజ్ అయింది. దాంతో పాటు ఇటు 18.4 ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటారు. అక్కడ ఇటువంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అనేది.
ఇక్కడ సౌదీ అరేబియా అథారిటీస్ చెబుతున్న మాట ప్రకారం 18,504 మంది, మొత్తం 25,362 మంది అరెస్ట్ చేస్తే కనుక దాంట్లో 18,504 మందికి సంబంధించి వాళ్ళని అటు వీసాలు కావచ్చు, లేకపోతే రెసిడెన్సీ రిలేటెడ్ లాస్ కావచ్చు, వాటిని అతిక్రమించడం జరిగింది. ఈ మొత్తం 18,504 మందికి సంబంధించి దీంట్లో 2,884 మంది ఈ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి, అలాగే 4,004 మంది ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని కారణంగా, ఇలా అనేక రకాల కారణాలు, లేకపోతే ఇటు బార్డర్స్ క్రాస్ చేసి రావడం, ఇలాంటి అంశాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఈసారి అవేవి ప్రభావం చూపించకూడదు. ఇక్కడ బోటం మీద ఒకటే కనిపిస్తోంది రోహిత్, హజ్ యాత్రకు వచ్చే సందర్భంలో రిజల్ట్స్, ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా కిక్కిరిసిపోతోంది వాతావరణం, రద్దీ పెరిగిపోతోంది. రద్దీని తట్టుకోవడానికి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం అసలు ఏంటి కారణం, ఎందుకు ఈ స్థాయిలో మరణాలు సంభవిస్తాయి, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ రిజిస్టర్ అయిన వాళ్ళ కాదా, ఒకవేళ రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఎందుకు ఈసారి పేలవడం జరిగింది, దీంతో పాటు ఏ వీసా మీద వచ్చారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఎందుకు ఎక్స్టెండ్ అయ్యారు, వీళ్ళు నిజంగానే ఎక్స్టెండ్ అయ్యారా, అంటే ఎథికల్ గానే వీళ్ళు ఎక్స్టెండ్ అవ్వడం జరిగిందా, లేకపోతే అనెథికల్ గా వీళ్ళు ఇక్కడ ఉండిపోవడం జరిగిందా అనే ఈ అంశాలకు సంబంధించి తీవ్రమైన కసరత్తు చేస్తుంది అక్కడ సౌదీ అరేబియా ప్రభుత్వం. మొత్తంగా ఆ క్రమంలోని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం భారత్ కి సంబంధించి కాదు, మీరు అన్నట్టుగా 14 దేశాలకు సంబంధించి ఈ లిస్ట్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఇటు ఇరాక్ ఉంది, మరి ముఖ్యంగా భారత్ నుంచి మొదలుపెడితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉంది, ఈజిప్ట్, అల్జీరియా, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాక్. సచిన్, అంటే కొన్ని రకాల వీసాలపై ముందుగానే వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉండిపోయి హజ్ యాత్రలో పాల్గొంటున్నారు అని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళను కొంచెం కట్టడి చేయడం కష్టసాధ్యంగా మారే అవకాశం ఉంటుంది. సో అలాంటి విజిట్ వీసాలపై, ఉమ్రా వీసాలపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? అలాగే అక్రమంగా వలస వచ్చి అక్కడ ఉండటానికి అవకాశం కల్పించే వారికి కూడా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. భారీగా కఠిన శిక్షలు, ఫైన్లు విధిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, మీరు అన్నట్టుగా కేవలం ఇది కొన్ని వాటికి మాత్రం, ఇది ఉమ్రా కావచ్చు, అలాగే బిజినెస్, అలాగే ఫ్యామిలీతో టూర్స్ వచ్చే వీసాలకు సంబంధించి జూన్ మధ్యకాలం వరకు కూడా ఇవి అమల్లో ఉండబోతోంది. మీరు అన్నట్టుగా ఇప్పటికీ కఠిన నిర్ణయాలకైతే మాత్రం వెళుతోంది, కానీ ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే సౌదీ అరేబియాకు సంబంధించి ఎక్కువ మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయం అది అంటే ఒక స్ట్రిక్ట్ లాగా ఉండాలి తప్ప అది ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు దారి చేయకూడదు అనేది వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలోని అరెస్ట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. అత్యధికంగా 66% ఇథియోపియా నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో నిబంధనలు ఉల్లంఘించిన వారు 27,288 అంటూ చెప్పుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ కొంతమంది డిపోర్ట్ చేశారు. సుమారు 7,500 మంది ఇప్పటికీ డిపోర్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు అక్రమ వలసదారులకు సాయం చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇలా ఒక 21 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా విధించింది. దాంతో పాటు వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాహనాలు కావచ్చు సీజ్ చేయాల్సిన పరిస్థితి కూడా అక్కడ ప్రభుత్వానికి ఏర్పడింది. కానీ ఒకటే చెబుతోంది, ఇది కఠిన నిర్ణయానికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ ఈ సినారియోలో చూసుకున్నప్పుడు మొదటి అడుగుగా హజ్ యాత్రకు సంబంధించి మొదటి అడుగుగా అభివర్ణించుకోవడం జరుగుతుంది చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే కనుక వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం ఏకంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు ఆ వాతావరణం ఒకరి మీద ఒకరు తొక్కేసుకున్న పరిస్థితి, అలా ఒకరి మీద ఒకరు దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే 1,200 మరణాలు నమోదయ్యాయి. సో ఈ కారణంగానే ఈసారి ఎలాగైనా అటువంటి పరిస్థితులకు దాడి తీయకూడదు. దాంతో పాటు ఎవరు ఎక్కడ ఉంటున్నారు ఎవ్రీథింగ్ లిస్ట్ అవుట్ చేయాలి. అంటే సపోజ్ ఆ బోర్డర్ లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే హజ్ యాత్రకు సంబంధించిన ఆ ప్రాంగణం అంతా కూడా ఎవ్రీ ఇండివిజువల్ కి సంబంధించిన డేటా అనేది ఉండాలి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకున్నారు, ఎన్ని రోజుల పాటు ఉండాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఇక్కడ రోహిత్, ఎవరైతే ఎక్స్టెన్షన్ కోరుకుంటున్నారో వీసాలకు సంబంధించి ఇటువంటి ఎక్స్టెన్షన్ కి సంబంధించి వెళ్లే ప్రసక్తి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఈ హజ్ యాత్రకు సంబంధించి ప్రారంభమయ్యే ముందు, ఎందుకంటే విజిటర్ వీసాలు వెళ్ళిన తర్వాత కాస్త బఫర్ టైం అనేది ఉంటుంది, సందర్భంలో చూస్తూ ఉంటాం. సో అటువంటివి కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ టైం ముగిస్తే కనుక మీరు వెంటనే వెనక్కి వచ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్స్టెన్షన్ అనేది ఆలోచించే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే వాళ్ళ బోటం మీద ఒకటే పెట్టుకున్నారు, ఈసారి ఇది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మరీ ముఖ్యంగా ఇది హజ్ నే దృష్టిలో పెట్టుకుని తీసుకున్నటువంటి నిర్ణయమేనా, లేదంటే ఎక్కువగా అక్రమ వలసదారులు వివిధ కారణాలతో అక్కడికి వస్తున్నారు, వాళ్ళతో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంలో తీసుకున్న నిర్ణయంగా చూడాలా?
ఇది ప్రధానంగా హజ్ కి సంబంధించి, హజ్ యాత్రకు సంబంధించి గతంలో ఒక పరిణామం ఏదైతే ఎదురైందో దానికి ఒక్కసారిగా అందరూ సౌదీ అరేబియా వైపు చూశారు. ఎందుకంటే అంతవరకు అంత ప్రమాదం అనేది ఎక్కడా లేదు. హజ్ యాత్రలో అటువంటి ఘటనలు అనేవి ఇప్పుడు అంతగా లేవు. సో ఈ నేపథ్యంలోనే అటువంటి ఘటన ఇంకా పునరావృతం కాకూడదు అని ఒకే ఒక బోటం నుంచే ఫస్ట్ హజ్ యాత్రకు సంబంధించి ఈ యాక్షన్ ప్లాన్ ని ముందుకు తీసుకొచ్చారు. ఒకవేళ ఇక్కడ కనుక ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు దేశవ్యాప్తంగా దీని ఎగ్జిక్యూషన్ కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో అప్పుడు ఆ క్రమంలో విజిటర్ వీసా మీద, ఎందుకంటే మనం చూస్తాం అమెరికా ఎటువంటి నిర్ణయం తీసుకుందో, ఆ తర్వాత యూకే ఎటువంటి నిర్ణయం తీసుకుందో, మనం ఎందుకు తీసుకోకూడదు అని మిగతా దేశాలను కూడా ముందుకు వచ్చాయి. సో ఈ క్రమంలోనే ఇటు సౌదీ అరేబియా కూడా అదే ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తోంది. కానీ సౌదీ అరేబియాకి సంబంధించిన ప్రాబ్లం కూడా కాదు. ఎందుకంటే అక్కడ చాలా మంది వలస వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వలస వచ్చి ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ క్రమం ఉంటుంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తోంది ఇక్కడ సౌదీ అరేబియా. రైట్ సచిన్, హజ్ యాత్ర నేపథ్యంలో సౌదీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలతో భారతదేశం నుంచి సౌదీ అరేబియా వెళ్లే వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇండియాకు వీసాలను జారీ చేసే విషయంలో మిగిలిన కొన్ని 14 దేశాల విషయంలో సౌదీ అరేబియా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో ఇండియా కూడా ఉంది. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ, విజిట్ వీసాలపై ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. జూన్ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ జాబితాలో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ అక్రమంగా వచ్చి ఉంటున్న వారిని గుర్తించింది. 18,000 మందిని గుర్తించింది. వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయడం, బయటికి పంపించేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. అందులో ఇథియోపియా నుంచి, యెమెన్ నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు రావడాన్ని నిరోధించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉమ్రా వీసాలు కలిగి ఉన్న వాళ్లకు ఏప్రిల్ 13 వరకు సౌదీలోకి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా పెద్ద ఎత్తున హజ్ యాత్రకు హాజరవుతూ ఉండటంపై సౌదీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. గతంలో 2024లో సుమారు 1,200 మంది అధిక రద్దీ కారణంగా చనిపోయారు హజ్ యాత్రలో. సో ఇలాంటి వాటిని నిరోధించడానికి సౌదీ అరేబియా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.